రాష్ట్రంలో బీచ్ల అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది కూటమి సర్కార్. ఈ అంశంపై మంత్రులు ప్రత్యేకంగా సమీక్ష చేసి అధికారులకు దిశానిర్దేశం చేయటం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. 100 కోట్ల రూపాయలతో సూర్యలంక బీచ్ లో జరుగుతున్న స్వదేశీ దర్శన్ పనులను పరిశీలించారు మంత్రులు అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్. బీచ్ అభివృద్ధిపై రివ్యూ చేసిన మంత్రులు బీచ్ లో బే ఆఫ్ బాపట్ల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బీచ్ లో అడ్వెంచర్ టూరిజం ను ప్రారంభించారు. 2029 నాటికి ప్రపంచ టూరిజం డెస్టినేషన్ గా రాష్ట్రాన్ని నిలపాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నామని తెలిపారు మంత్రి కందుల దుర్గేష్. హైదరాబాద్ వాసులకు కూడా బాపట్ల, చీరాల బీచ్లే అందుబాటులో ఉంటాయని గుర్తు చేసిన మంత్రి సూర్యలంక బీచ్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్నారు. ప్రైవేటు భాగస్వామ్యంతో రిసార్ట్స్, స్టార్ హోటల్స్ నిర్మిస్తామని తెలిపారు. సినిమా షూటింగ్స్ కు కూడా ఇది అనువైన ప్రాంతమని నిర్మాతలకు సూచించారు కందుల. ప్రపంచంలో చాలా దేశాలు టూరిజంపైనే ఆధారపడి అభివృద్ధి చెందాయన్న మంత్రి అనగాని గత పాలకుల తీరుతో టూరిజంలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందని ఆరోపించారు. ఫ్లెమింగో ఫెస్టివల్ గత ప్రభుత్వం చేయలేదన్న మంత్రి ఆ కారణంగానే ఫ్లెమింగోస్ ఇతర దేశాలకు పారిపోయాయని తెలిపారు. ఆక్వాతో పాటు టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు.